ఇష్టమైనవి వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడు కనుక నీకు వందనాలు. మాకు కార్యం చేయండి, మీరే మహిమ పొందండి. చేరొచ్చిన బిడ్డలందరినీ బలపరిచి మహిమ పొందమని ఈ ప్రార్థన నమ్మదగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నదంతా సర్వ సమృద్ధిగా పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ వారం మనం ధ్యానించే అంశం ఏంటంటే, దేవునితో నడిచిన అంత కాలం వాడు వర్ధిల్లెను. దేవునితో నడిచినంత కాలం వాడేమయ్యాడంట? వర్ధిల్లెను. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి గురించి చూద్దాం. మనం కూడా దేవునితో నడిచినంత కాలం ఏమవుతాం? వర్ధిల్లెను. లేకపోతే మన అభివృద్ధి ఏమైపోద్దంట? ఆగిపోద్ది అన్నటువంటి సంగతి మనం గమనించాలి. బైబిల్లో 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 14. 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం, ಎರಡನೇ పూర్వకాల వృత్తాంత 14ನೇ అధ్యాయ మొదటి వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మదిగా పొందెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని గమనించి చూస్తే, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా, ఆయన ఏమయ్యాడు? నిద్రింపగా అనగా చనిపోయాడు. జనులు అతనిని దావీదు పట్టణమందు ఏం చేశారంట? పాతి పెట్టిరి, ఆయన సమాధి చేశారు. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను ఎవరిని చేశారండి? ఈరోజు ఆసా అనేటువంటి వ్యక్తిని గురించి మనం ఏం చేస్తున్నాం? ధ్యానిస్తూ ఉన్నాం. ఆసా రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఈ ఆసా రాజుగా ఉన్నంత కాలం చూడండి, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు ఎలా ఉందంట? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు నెమ్మది పొందను. దేవునికి స్తోత్రం. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. నెమ్మది అనే మాటకు కొదవ లేని జీవితం. నెమ్మది అనే మాటకు చెడు వార్త వినని సమయం. నెమ్మది అనే మాటకు కంటి నిండా కునుకు. నెమ్మది అనే మాటకు కడుపు నిండా భోజనం. నెమ్మది అనే మాటకు అసలు ఏ కొదవ లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి అని అర్థం. ఇలా 10 సంవత్సరాలు ఏం కలిగిందంట? నెమ్మది కలిగను. దేవునికి స్తోత్రం. మనం ముందుకు వెళ్తాం. 2వ వచనం. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. చూడండి, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ 2వ వచనం నుండి మనం గమనించి చూస్తే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి ఏం చేస్తున్నాడు? మొదటిది దేవునికి అనుకూలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి అనుకూలమైన సంగతులు ఏం చేస్తున్నాడు? అనుకూలము. తర్వాత ఏమంటాడు? రెండోది యథార్థము. ఉన్నది ఉన్నట్టు. అప్పుడే చెప్పాను, డబ్బు ఉన్నట్టు ఉంది, లేదంటే ఉండి గుడి లేదంటే ఏమైపోతాడు కదా. బైబిల్ చెప్తా ఉంది, మొదటిది దేవునికి అనుకూలముగాను, రెండోది యథార్థముగాను నడిచిన వాడై. కదండి, ఎలా నడుచుకుంటున్నాడంట? దేవునికి అనుకూలంగా మొదటిదిగా. హల్లెలూయా. మనం చాలాసార్లు ఎవరికి అనుకూలంగా ఉంటామండి? చూడండి, కావాలంటే దేవునికి అనుకూలంగా ఉండం. మనం అనానుకూలమైన అనుకూలము చేసుకొని ఫంక్షన్లకు వెళ్తాం. అది ఆరాధన అయితే. అనానుకూలం ఉండింది గారు, అందుకే పోయిన వారం రాలేదని ఎగ్గొడతాం. చిన్న నొప్పి అయినా, చిన్న బాధ అయినా, ఇంటికి ఎవరైనా వచ్చినా ఆ రోజు సెలవు ప్రకటించబడినది. ఏం ప్రకటిస్తాం మనం?
ఇంటికి ఎవరన్నా వస్తే ఏం ప్రకటిస్తారండి ఆరాధనకు? కాలేజీలో స్కూల్లో అయితే ఏమంటారు దాన్ని? హాలిడేనా? క్లాస్లో ఎగిరిచ్చేదాన్ని ఏమంటారు? బంక్. రాత్రి నుంచే నువ్వు అంటావా లేదా అనేది రాత్రే. రేపు నేను పోను, మీరేమనాలి? నేను రేపు బంక్ కొడతాను, ఇంట్లో ఉండి ఫోన్ చూస్తాను, లేదా టీవీ చూస్తాను, లేదా ఏం చేస్తాను అంటూ కాలక్షేపం చేస్తాను నేను. ఈ సంఘం మానిన విశ్వాసులు కూడా మీరేం మోకాళ్ళ మీద ఉంటారు అనుకున్నారా? ఇంట్లో ఏం చేస్తారు వీళ్ళు? ఇంటికి వచ్చిన బంధువులతో సుత్తి మాటలు, లేదా వచ్చిన వాళ్ళకి తెల్లబాయలు వరిసేకి ఒకరికి పెట్టింటారు, ఇంకొక ఆమె కొత్తిమీర వలుస్తుంటది, వీళ్ళు చికెన్ పోస్తూ ఉంటారు. ఆదివారం ఆ చర్చ కొట్టి మీరేం వీళ్ళు మోకాళ్ళ మీద ఉంటారని ఫీలింగ్లు ఉన్నారేమో. సాధ్యం లేని మాట అది. అర్థమైందండి? ఎందుకు బంక్ కొడతారు ఆదివారం అంటే వాళ్ళ కొన్ని సంగతులు జరిపించుకోవడానికి ఏం చేస్తారు? బంక్ కొడతారు. ఇక్కడ ఆశ అలాంటి వాడు కాదు. ఆశ దేవునికి అనుకూలంగా ఉన్నాడు. మనం చాలాసారి కొన్ని తప్పిపోయే సంగతి ఏంటంటే, మనకు అనుకూలం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. కానీ బైబిల్ చెప్తా ఉంది, పౌలు గారు అంటారు, అనుకూలమందును అనానుకూలమందును సువార్త ప్రకటింపబడాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? మీ పుట్టింటికి మీరు వెళ్ళాలంటే మీకు అనానుకూలం ఉంది, డబ్బులు లేవు, ఏం చేస్తారు? నిజం చెప్పాలి మీరు. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. అనుకూలం చేసుకుని వెళ్తారా? వెళ్ళరా? మరి దేవుడు అంటే ఎందుకు అంత అశ్రద్ధ? ఆలోచించండి మీరే. మీరెంత చిన్న చూపు నీ పుట్టింటిని చూస్తావు, దేవుని చూస్తావు. నువ్వు దేవుని విషయానికి వస్తే అనుకూలం ఉంటే మాత్రమేనా? అందుకే బైబిల్ చెప్తా ఉంది. అర్థమైందండి? ఆశ అలాంటి వ్యక్తి కాదు. అనుకూలం ఉన్నాడు ఎవరికి? దేవునికి. మనం ఎలా ఉండామంట? ಬರ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ದೆ ಸರ್ ನಾನು, ಅನುಕೂಲ ಆಗ್ಲಿಲ್ಲ ಏನ್ರವಣ, ಅದಕ್ಕೆ ಮೆಟ್ರಿಕ್ ಉಳಿಸಿಬಿಟ್ಟೆ ಗಾಡಿ. ಎಷ್ಟು ಸಾರಿ ಕಂಪ್ಲೀಟ್ ಬರ್ಬೇಕಂತ ಬರ್ತೀನಿ ಸರ್ ನಾನು, ಮೆಟ್ರಿಕ್ ನಮ್ಮೂರದ್ರಲ್ಲ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ಟೈಮ್ ಆಗಿ ಹಂಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿನಿ ವಾಪಸ್. ಎಷ್ಟು సారి ಬಂದట అందాయిదా కదా. పాపం ఆయన ఒకటే కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది ఇలా ఉన్నారు. రావాలని అనుకున్నానండి నేను, ఏం చేయాలి? ఆ వారం లెక్క నువ్వు దేవునికి అప్పచెప్పాల్సిందే. అర్థమైందా? ఆశ అలాంటి వ్యక్తి కాదు, దేవునికి అనుకూలంగా ఉన్నాడు. రెండోది యథార్థముగా నడిచేవాడే ఉన్నాడు. వీడు రాజు అయినప్పుడు 10 సంవత్సరాల దేశంలో ఏముందంట? నెమ్మది. నెమ్మది. హల్లెలూయా. నువ్వు ఎంత కాలం దేవునికి అనుకూలంగా ఉంటావో, ఎంత కాలం దేవునికి యథార్థంగా ఉంటావో, అంతకాలం నువ్వు కూడా ఎలా ఉంటావు? లేకపోతే నెమ్మది లేకుండా చేసేవాళ్ళు నీ కొంపకు వస్తారు. నెమ్మది లేకుండా నీకు లేని స్థితులు నీకు ఫోన్లో వస్తాయి. అర్థమైందండి? ఒక కుటుంబం నాకు ఫోన్లో ప్రార్థన చేస్తారు, పేరు చెప్పను కానీ, అంటే ఇక్కడ లేరు, మీకు టచ్ కూడా లేరులేండి, వాళ్ళు పరిచయం లేరు. ఎప్పుడు ఫోన్ చేస్తారు, ప్రార్థన చేసుకుంటేవారు. వస్తూ అనిపించిందంట, ఏం చేస్తే ఏముంటుందిలే, ఇక్కడెక్కడో దగ్గర ఉండే చర్చికి వెళ్ళిపోతే అయిపోయింది అని. పాపం ప్రారంభంలో సువార్త నేనే చెప్పా, వాళ్ళని నడిపించా, మానేశారు. మొన్న ఉన్నట్టుగుండి చాలా రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. నేను అనుకున్నా, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు, ఏంటి విషయం అని అంటే, అప్పుడు ఆమె అంటది, సార్ ఎవడో ఒకడు నాకు ఫోన్ చేసి నేను పిలిచిన చోట అత్తవలేదు, లేకపోతే మీ ఆయనకి నేను మెసేజ్ పెడతాను, లేకపోతే మీ పిల్లలకు పెడతాను, లేకపోతే నేను అలా చేస్తాను అంటున్నారు సార్. అందుకే భయం వచ్చి మీరు గుర్తొచ్చారు, ప్రార్థన చేస్తారని. మళ్ళీ ఇన్ని రోజులు నేను బ్రతికే ఉన్నాను కదమ్మా అంటే, లేదు ఇక్కడెక్కడో దగ్గర ఉన్నారులే అనుకున్నాను, అందుకే వాళ్ళెందుకు గుర్తు రాలేదు, నీకంటే దగ్గర ఉన్నారు కదా, నా మ్యాటర్ తెలిసిపోతుందని దూరం ఉన్న నీకు ఫోన్ చేశానంటే. ఆలోచించండి. అంటే అప్పటికే ఆమె మ్యాటర్లు నేను బయట పెట్టలా, ఇప్పటికేం పెట్టను. కానీ స్థితిగతులు చూడండి, అనుకూలం అనానుకూలం అనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను కదండి. అనుకూలము అప్పట్లో, మధ్యలో ఏమైందంట, ఏరు దాటే ఊరుకు పిన్నమ్మ, తర్వాత ఏరు దాటిన తర్వాత పింగమ్మ అని ఓడను తన్ని వెళ్ళిపోయే పరిస్థితి.
అయినా పర్వాలేదమ్మా నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు, అప్పటి నుంచి ఫోన్ రావట్లేదండి. అర్థమైందా? ఎవరు అని ఎంక్వైరీ చేసి చూస్తే గుంపులో లోన్ ఇవ్వటానికి వచ్చిన వాడు ఫోన్ నంబర్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడంట, బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, మీ ఆయన తాగుతాడు కదా, అందుకే నేను పిలిచిన చోట రాకుంటే. బ్లాక్మెయిలింగ్ చూడండి ఎలా ఉంది. చాలామంది గుంపులో లోన్ తీసుకుంటున్నారు, జాగ్రత్త మీ పర్సనల్ నంబర్ ఇచ్చేటప్పుడు. ఇవి ఇప్పుడు కాలంలో వింటూ ఉన్నాం మనం. ఎలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు చూడండి కదా, ఊహించండి కార్యాలు. కానీ వాడు అలా చేశాడు కాబట్టి ప్రార్థన మళ్ళీ గుర్తొచ్చింది ఆమెకి, లేకపోతే కదా. కొన్నిసార్లు ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? నేను బైబిల్లో మొన్న ఒకటి చదువుతుంటే దేవుడు మొత్తెను అని ఉంది అక్కడ. ఏం చేశాడంట? మొత్తెను అంటే దెబ్బ వేసానంట. దెబ్బ వేసినప్పుడు ఎవరు గుర్తొస్తారంట అప్పుడు? అదండి, మీ పిల్లలు కూడా బెడ్షీట్ వేసుకొని నిద్రలో ఉంటారు చూడండి. మీరు స్టైల్గా సూక్ష్మంగా మృదువుగా లేపండి, మీరు లేస్తారా వాళ్ళు? నానా బుచ్చి అనండి, ఏమంటారు వాళ్ళు? సడన్ గా బెడ్షీట్ లాగండి మళ్ళీ, అవునా? సడన్ గా బెడ్షీట్ లాగాలి, లేకపోతే ఫోన్ వైర్ తీసుకోవాలి, లేకపోతే కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తే అప్పుడు నిద్ర మొబ్బేమవుతుందంట. దేవుడు కూడా మమ్మల్ని ఎంత స్మూత్ గా చూస్తాడో అంతవరకు మా మైండ్ లో కూడా మదం ఎక్కువ ఉంటుంది కదండి. ఎప్పుడు హార్డ్ అవుతాడో ఆయన, కొన్ని సంగతులు ఆయన ఎప్పుడు కఠినం అవుతాడో అప్పుడు ప్రార్థన అనేది మాలో పుట్టుకొస్తుందంట. సమస్యలు అవసరం అంటారా కాదంటారా? ఇక్కడ ఆశ దేవునికి ఎలా ఉన్నాడంట? యథార్థముగా అనుకూలముగా ఏం చేస్తున్నాడండి? నడుచుకుంటూ ఉన్నాడు. తర్వాత ఏమంటాడు చూడండి, తర్వాత ఏమంటాడు బైబిల్లో? అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజైన ఈయన ఏం చేస్తున్నాడు? విగ్రహాలను పడగొడుతూ ఉన్నాడు. వారి పితృలైన యెహోవా దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. మూఢనమ్మకాలంతా ఏం చేస్తున్నాడండి? ప్రకటన పెడుతూ ఉన్నాడు. ఈ వచనాన్ని మీరు చూస్తే ఇజ్రాయెల్కి ఏం చేస్తున్నాడంట చూడండి, యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఏం చేస్తున్నాడంట? ఒక రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇక మీద మీరు ఈ ప్రకారమే నడవాలి. హల్లెలూయా. మీరు ఎంతమంది ఆజ్ఞాపిస్తారు మీ ఇంట్లో? ఈ ప్రకారమే నడవాలి, వాక్యం ఇలా ఉంది, మేము ఇలా ఉంటేనే బాగుపడతాం చెప్తారా? భర్త స్వామిల దగ్గరికి వెళ్ళి రేపులు కట్టించుకుంటుంటాడు, భార్య జ్వరం వస్తే నమిలి తీసుకొని ఆడు కొట్టించుకోవటానికి ఎవడో వీరసాబ్ దగ్గర వెళ్తుంటది. మళ్ళీ వీళ్ళు ఆదివారం వచ్చి ఏం చేస్తుంటారంట, కొన్నిసారి దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తుంటారు. మళ్ళీ తాయితులకు సాంబ్రాణి వేసిందే, నిమ్మకాయలకు సాంబ్రాణి వేసిందే, గడపకు నీళ్ళు వేసి ఊదుకడ్డీలు అంటించిందే. మళ్ళీ దేవుడు వీళ్ళ ప్రార్థనలు ఏం చేయాలి? ఆలోచించండి ఒకసారి. ఆశ అలాంటి అండర్స్టాండింగ్ ఏమంటే అండర్స్టాండింగ్ అంటారు దాన్ని, అనుకూలానికి తగినట్టుగా వెళ్ళట్లా. అడ్జస్ట్మెంటింగ్ ప్రేయర్ కాదు అది. ఏమండి, ఆశా ప్రేయర్ ఎలా ఉందండి? అడ్జస్ట్మెంటింగ్ ప్రేయర్ అంటే మీకు తెలుసా? ಗೊತ್ತಾ? ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟಿಂಗ್ ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಗೊತ್ತಾರೇವಣ? ಬಲಿ ಕೊಡಕ ಕೋಣ ಹುಡ್ಕಕ್ ಹೋಗ್ಬಿಡೋದು ಅವ್ರ ಜೊತೆಗೆ, ಹೋಗಿದ್ದ ಇಲ್ಲ. ಹೋಲಿದ್ರೆ ಏನೋ ಅನ್ಕಂತಾರ, పట్టి కొట్ಬಿಡೋದು. మాతో పాటు మా పట్టి కూడా వాళ్ళకి ఇచ్చేది. నేను రాను, నా తరపు మీరే చేయండి అని. అంటే నీకు ఆ బాధ్యత రాదంటారా? వస్తుంది, బైబిల్ చెప్తా ఉంది. నేను బ్రాంతి షాప్కి వచ్చి ఇప్పించను, డబ్బులు ఇస్తాను, తాగితే తాగండి, విమల్ని వేసుకోండి. నువ్వేయించినట్టే నాన్న బైబిల్ చెప్తుంది. నువ్వు పోయి ఏం ఓపెనర్తో ఓపెన్ చేసే అవసరం లే, నీళ్లు సోడా పోసే అవసరం లే, నువ్వు పోసినట్టే నువ్వు ఇస్తే. అర్థమవుతుందా మీకు?
చాలా మంది ఎంత బాగున్నారంటే, నేను వెళ్ళి ఇప్పించలేదు కదా పాస్టర్ గారు, నేను డబ్బు ఇచ్చాను, వాళ్ళు అలా వాడితే నాకు వాడు వాడతాడని తెలిసి కూడా ఇస్తున్నావు అంటే ఏమర్థం? అర్థమవుతుందా? వాడు తాగుతాడని తెలిసి కూడా నువ్వు డబ్బిస్తున్నావు అంటే నువ్వే తాపిస్తున్నావు అని అర్థం బైబిల్ ప్రకారం. నువ్వు అనుకున్నంత మాత్రాన ఆయన అనుకోలేదు కదా, ఆయన అలా అనుకోడు, ఆయనకు రియాలిటీ తెలుసు. అందుకే చూడండి, ఆశ ఎలా ఉన్నాడు తెలుసా? ఆశ విగ్రహారాధనను వ్యతిరేకిస్తున్నాడు, వాటిని తీసివేసి పితృలు నమ్మిన యెహోవాను నమ్ముతూ ఏం చేస్తున్నాడంట? ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. అక్కడున్న యూదా వారికి కూడా విధిస్తున్నాడు, మీరు ఇలాగే నడుచుకోవాలి. ఇది మంచిగా అనిపిస్తుందా? మీరు ఏమనిపిస్తుంది ఇప్పుడు వింటుంటే? మంచిదే చెడ్డదంటే? మంచిది కదా, ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో కొన్ని విధులు ఏం చేసుకోవాలి? పాటించాలి. పాటించకుంటే కదా. మా ప్రవీణ్ నిన్న నాతో మాట్లాడుతూ ఒక ఇంటికి, బ్రాహ్మిన్స్ ఇంటికి భోజనానికి వెళ్ళాను, ఎదురుగా ఓలిగలు పెట్టారు, బాగా ఆశ ఉంది తినాలని, కానీ చూస్తే ఇస్తరాకులు పెట్టలేదు. ఫస్ట్ అన్నం అవన్నీ పెట్టారు, వాడికేమో ఓలిగి తినాలని ఆశ అంట, వాళ్ళు పెట్టట్లేదంట. వాడికి ఆ రూల్స్ తెలియవు. ఫస్ట్ వాళ్ళు అన్నం తిని లాస్ట్లో స్వీట్ తింటారని. వాడు అనుకున్నాడు ఇది పెట్టరేమో అని. ఏమో పెట్టరేమో లేని ఇదే బాగా బందోబస్తుకు తిన్నాడు. తర్వాత ఏం పెట్టారంట? ఓలిగలు పెట్టారంట, పోవట్లేదంట అసలు. నిన్న చెప్తున్నారు, వాళ్ళ పద్ధతి అది కదండి. మనం కూడా ఆవాస దోషం అలాగే తయారైందంటే ఫస్ట్ అన్నం తిని తర్వాత ఏం చేస్తాం? ఎందుకంటే దానికి అర్థం ఉంది, ముందుగానే స్వీట్ తింటే భోజనం సరిగ్గా పోదు అని వాళ్ళ అలవాటు, ఓకేనా? అలా సమృద్ధిగా తినలేమని అర్థం. పద్ధతి చూడండి, ఇక్కడ చాలా పద్ధతులున్న దేశంలో అన్నిటినీ తీసివేసి ఆశ ఏం చేస్తున్నాడు? యెహోవానే వెంబడించాలి. యూదులకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ధర్మశాస్త్రాన్నే చూడండి ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమును బట్టి విధియు బట్టి క్రియలు జరిగించుటకు యూదవారికి, దాన్ని బట్టి మీరు ఏం చేయాలి? ముందుకెళ్దాం అంటే చూడండి యావ్యావ దేవతలు ఉన్నాయి అక్కడ. ఉన్నత స్థలం, సూర్య దేవత స్తంభములను యూదవారి చూడండి, అతని ఏలుబడి యందు రాజ్యం ఎలా ఉందంట? హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం ఎంత కాలం దేవుని వాక్యానుసారంగా ముందుకు వెళ్తామో అంతకాలం ప్రభు మాకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే వాక్యం ఆయన అన్నాడు కాబట్టి. ఆయనను అనుసరించి వెళితే, ఉదాహరణ చెప్తాను, మనుషులను మీరు అనుసరించి వెళ్ళండి, వాళ్ళు మీతోనే ఉంటారు. మీరు మనిషికి వ్యతిరేకంగా తిరిగి పడండి, వాళ్ళు మీతో ఉంటారు. ఇది నిజమా కదా? ఎవరన్నా చూడండి కావాలంటే. మీరు మనుషులను అనుసరించి వెళ్ళండి, వాళ్ళు మీతోనే ఉంటారు, మీకు జై కొడతారు, నిన్నే రాణి అంటారు, నిన్నే రాజు అంటారు, ఎక్కువ తక్కువ దేవుని కూడా పక్కన పెట్టి నువ్వే దేవుడు అంటారు కూడా. ఇది సహజం. అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే ఉంటారు. ఒక్క మాట కొంచెం ఏమన్నా ఫాల్ట్ అయింది అనుకోండి, తోడుగా పుట్టిన వారే పుట్టిన వాళ్ళే కూడా నేను చచ్చినా నువ్వు రాకూడదు, నువ్వు చచ్చినా నేను రాను అని తెంచుకున్న వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుడు కూడా నీకు తోడుగా ఉండాలి అంటే నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, నీవు నెమ్మదిగా ఉండాలంటే బైబిల్ చెప్తా ఉంది. అందుకే 3వ సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము అంటాడు. అది జ్ఞాపకం పెట్టుకో. దీని అర్థం ఏంటంటే గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణ, ఒక చంటి బిడ్డ, మీరు చూడండి, మీరు చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేశారో లేదో కదండి? చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ఉంటే వాళ్ళ అమ్మతో, ఉంటే వాళ్ళ అమ్మమ్మతో, లేదా వాళ్ళ ఇంటి వాళ్ళతోనే. మిగతా వాళ్ళు ఆ ఫంక్షన్లు ఎంతమంది ఉన్నా వాళ్ళు వెనక పోరు. వాళ్ళు కన్ఫ్యూజ్ ఎప్పుడైనా పోయినా మళ్ళీ మకం చూసి మళ్ళీ పరిగెత్తి వచ్చేస్తారు. ఏమది అర్థం? మా వాళ్ళు కాదు, ఇంకా అంతేనా? రియాలిటీ ఏముంది అక్కడ? ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మీద ఆధారపడి ఉన్నాడు. వాడు సొంతం బస్సు ఎక్కిపోలేడు. మావాడు ఇప్పటికీ సొంతం అనంతపురికి వెళ్ళరు బస్సు ఎక్కుతామంటే, అమ్మో
మీరుంటేనే. మేమిద్దరు ఎవరైనా ఒకరు ఉంటే ఇడీ ప్రపంచం అంతా నా చేతిలోనే ఉంది అన్నట్టు ఉంటుంది కదా. వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఈరోజు నీవు నేను ఎవరి మీద ఆధారపడాలి? పోయిన వారం చూసాం, ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు. ఆయన ఒక తల్లి తండ్రిని పిల్లలు ఆశ్రయిస్తారు, ఒక అమ్మమ్మని ఆశ్రయిస్తారు. పుట్టింటికి సెలవులకు వస్తే వారు ఎంటే ఉంటారు. చూడాలి మీరు కదండి, వారు ఎంటే ఉంటారు. వాళ్ళకి తెలుసు వీళ్ళు మనోళ్ళు, వీళ్ళు మమ్మల్ని ఎత్తుకుంటారు, వీళ్ళు మాకు చాక్లెట్ ఇప్పిస్తారు కదా. ఎవరైనా కొడితే వీళ్ళు ఊరుకుండరు, వీళ్ళు మమ్మల్ని ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళు మమ్మల్ని పట్టుకెళ్ళిపోవచ్చేమో, వీళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళలో ఉన్న దృఢమైన సంకల్పం చూడండి ఎలా ఉందో. ఈరోజు యేసయ్యను చూస్తే నీకు నాకు ఉండాలి, ఈయన నా దేవుడు, నా కోసం వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు, నన్ను నిన్న ఆయన తీసుకెళ్ళటానికి రెండో రాకడ రాబోతున్నాడని దృఢమైన విశ్వాసం నాకు నీకు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని కుమార్తెవు. హల్లెలూయా. ఆశ విగ్రహాలన్నిటినీ తీసివేసి ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని ప్రకటిస్తున్నాడు. ఈ వచనాలను మీరు గమనించి చూస్తే ఉన్నత స్థలములను, సూర్యదేవత స్తంభములను యూదవారి పట్టణములన్నిటిలో నుండి ఏం చేశాడు? తీసివేశాను. అతని ఏలుబడి యందు రాజ్యం ఎలా ఉందంట? ఎందుకు నెమ్మదిగా ఉంది? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈయన కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నడుస్తున్నాడు కాబట్టి తన ఏలుబడి ఎలా ఉందండి? నెమ్మదిగా ఉంది. ముందుకెళ్దాం. ఇంకొక వచనానికి వెళ్దాం. 6వ వచనం. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. హల్లెలూయా. మన రాజుకు యుద్ధములు లేకుండా దేవుడు చేసేసాడు. యుద్ధాలు ఉంటే టెన్షన్ ఉంటాయి కదండి. ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయెల్ దేశానికి గాజాకి ఏం జరుగుతుంది? ఏం నెమ్మదిగా ఉన్నారు అనుకున్నారా? వాళ్ళు ఇంట్లో భోంచేసి పండుకుంటే కూడా తుపాకుల శబ్దం వినిపిస్తుంటుంది. ఎప్పుడు మా బిల్డింగ్ మీద బాంబు పడుతుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో 24 గంటలు ఒళ్ళంతా కళ్ళు ఉండాలి. అంత నెమ్మది లేని పరిస్థితులు ఎన్నో రాజ్యాల్లో ఉన్నాయి. కానీ ఈ రాజ్యంలో మాత్రం యుద్ధం లేదు. బైబిల్ చెప్తా ఉంది. యుద్ధం అనే మాట లేకుండా దేవుడు చేశాడు. కారణం ఇంతే, ఆయన దేవుని సన్నిధిలో అనుకూలంగాను యథార్థముగాను నడుచుకుంటూ ఉన్నాడు. 2 సంగతులు మీరు ఎప్పుడు గమనించాలి. దేవునికి అనుకూలంగాను యథార్థముగాను. మీకు అనుకూలంగా కాదు. నాకు అనుకూలం ఉంటే వస్తానయ్య గారు, లేకపోతే ఎగ్గొడతానయ్య గారు. దేవుడు కూడా అనుకూలం ఉంటే నిన్ను స్వస్థపరుస్తాడు, లేకపోతే చంపేస్తాడంటే ఉంటావు. ఏం దేవుడో? కనికరం లేదు, దయ లేదు. నూనె రాస్తే అలాగేమైపోవాలంట. ఏమైపోవాలండి తెలుసా? ఏమంటారు? ఇన్స్టెంట్ హీలింగ్ అంటారు. ఇన్స్టెంట్ హీలింగ్ ఉన్నాయా లేదా? ఇన్స్టెంట్ హీలింగ్ ఉందా లేదా? ఇన్స్టెంట్ హీలింగ్ అంటే రెడీ టు ఈట్, ముట్టిన వెంటనే స్వస్థత ఉందా లేదా? ఇన్స్టెంట్ ఎక్కడ జరిగింది? 12 ఏళ్ల రక్తస్రావపు రోగి ముట్టిన వెంటనే 4 రోజులు చనిపోయిన లాజరు పిలిచిన వెంటనే ఇన్స్టెంట్ హీలింగ్ అంటారు దాన్ని. ఇన్స్టెంట్ హీలింగ్. నీళ్లను ముట్టిన వెంటనే ద్రాక్షారసంగా మారిపోయింది. ఇన్స్టెంట్ హీలింగ్, ఇన్స్టెంట్ మిరాకల్స్. క్షణములో రెప్పపాటున మార్చుటకు దేవుడు శక్తిమంతుడు. కానీ బైబిల్ చెప్తా ఉంది, నువ్వు ఆయనకు అనుకూలంగాను ఆయనకు యథార్థంగాను నడిస్తే నీ ఏలుబడి ఎలా ఉంటుందంట? నెమ్మది. ఇక్కడ చూద్దాం బైబిల్లో చాలా చక్కగా యుద్ధములు దేవుడు ఆపేశాడు. ఒక రాజు వాని జీవితంలో, వాని ఏలుబడిలో యుద్ధం లేదంటే వాని లాంటి నెమ్మది కలిగిన రాజు ఎవరు లేరండి. మీ ఇంట్లో కూడా యుద్ధాలు ఉన్నాయా లేవా? యుద్ధాలంటే కొట్టుకుండేది తిట్టుకుండేది కాదండి. ఏటిపోట్ల సమస్యలు, యుద్ధాలు ఉంటాయి. ఈ నెల ఆఖరి 30వ తారీఖు ఇప్పుడు చూడండి 2,500 యుద్ధం ఉంది ఆమెకు వెళ్ళిన వెంటనే. ఇవన్నీ యుద్ధాలు. చాలా మంది పోరాడుతుంటారు. కత్తులు కటారులతో పోరాడేదానికంటే చాలా భయంకరమైన యుద్ధాలు ఇవన్నీ. కట్టటం కదా, ఎక్కడికైనా వెళ్ళటం, ఏదైనా బాధ్యతలు చేయటం, ఇవి అంత సులువు కాదండి. పోకుంటేమంటారు, ఎంత గర్వం వచ్చిందో చూడు, పిలిస్తే కూడా రాలేదు. అవునా? అందుకే బైబిల్ చెప్తా ఉంది, యుద్ధములు లేకుండా నెమ్మది కలిగిన ఏలుబడిని దేవుడు ఏం చేస్తాడు? అతని రాజ్యంలో దేవుడు దయచేశాడు. కానీ 6వ వచనంలో ఆ సంవత్సరంలో అతనికి ఏం లేవంట? యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి ఏం చేశాడంట?
అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించాడు. చూడండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ప్రాకారములు కట్టిస్తున్నాడు. ఖాళీ ఉండలేక ఏం చేస్తున్నాడండి, ప్రాకారము మంచిదా చెడ్డదా? ప్రాకారం ఉంటే దాని మీద సైన్యము దాటి ఈ రాజ్యానికి ఏం చేయలేదు, రాలేదు. కాబట్టి ప్రాకారం కోట చాలా ప్రాముఖ్యం. దాన్ని కట్టించుకుంటూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తికి దేవుడు విశ్రాంతిని కలగజేశాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా యేసయ్య అదే మాట అంటాడు. ఏమంటున్నాడు, కంఠస్థం వచనం, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను. ఇక్కడ విశ్రాంతి ఎప్పుడు కలిగింది ఈయనకి? దేవునికి అనుకూలంగాను దేవునికి యథార్థముగాను నడుచుకున్నప్పుడు ఈయనకేం కలిగిందంట, విశ్రాంతి కలిగింది, నెమ్మది కలిగింది. ఈరోజు నా జీవితంలో మీ జీవితాల్లో కూడా దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి. ఎవరైతే ఆయన ఆజ్ఞ చొప్పున నడుస్తారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయనకు అనుకూలంగా జీవిస్తారో ఖచ్చితంగా దేవుడు విశ్రాంతిని దయచేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియులారా, మా కుటుంబాలు నెమ్మది లేనందుకు కారణాలు ఏంటంటే మనం చాలాసారి మనుషులకు అనుకూలంగానే ముందుకు వెళుతున్నాం, కానీ దేవునికి అనుకూలంగా వెళ్ళటానికి ఏం చేయమండి, ఇష్టపడం. ఎవరేమనుకుంటారో, ఎవరేమో ఆడుకుంటారో, ఆడుకుంటే కుక్కలు అప్పటికి ఉన్నాయి, ఇప్పటికి ఉంటాయి, ముందు కూడా ఉంటాయి. ఆ కుక్కలను చూసుకొని మనం ముందుకు వెళ్తే అలా ఆడుకుంటే కుక్కలను చూస్తున్నారా? మమ్మల్ని దీవించే దేవుణ్ణి చూడండి. హల్లెలూయా. ఎవరిని చూడాలండి? మమ్మల్ని దీవించే దేవుణ్ణి చూడండి. ఆడుకుంటే కుక్కలను చూడకండి. అవి మొరిగి 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 ఏమైపోతాయి, ఒకరోజు చచ్చిపోతాయి. వాటికి ఆ పనే నియమించబడింది కదా. ఇంకా కొన్ని కుక్కలకు ఫోన్లు చేసి కదండి అక్కడిదిక్కడ ఇక్కడదక్కడ చెప్పే అలవాటు కొన్ని కుక్కలకు దేవుడిచ్చాడు. కానీ బైబిల్ చెప్తా ఉంది, నువ్వు ఎప్పుడైతే ఆయన అవలంబించి అనుసరించి నడుస్తావో నీ ఏలుబడి అంటే నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నెమ్మది ఉంటుంది, నీకు విశ్రాంతి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈయన ప్రాకారంలో కడుతున్నాడు. ముందేం చేస్తాడండి, అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద అద్భుతమైన సంగతి జరుగుతుందంటే 7వ వచనంలో అంటున్నాడు, అతడు యూదా వారికి ఏమంటున్నాడంటే, ఇలాగ ప్రకటన చేశాను. ఏమని చేస్తున్నాడు, దేవుడనే యెహోవా మనం ఏం చేశాము, ఆశ్రయించితిమే గనుక ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేస్తున్నాడు. హల్లెలూయా. మన చుట్టూ ఏం కలగజేశాడు? ఈరోజు మీ చుట్టూ నెమ్మది ఉందా? మీ చుట్టూ ఉందండి. కొన్నిసార్లు చుట్టూ ఉన్న మనలో ఉండదు కదండి. మనం నెమ్మదిగా ఉంటాం, మా చుట్టూ ఉండే వాళ్ళు ఊరుకుంటారు. అవునా? ఏం చేస్తుంటారు, మా రేషను, మా నూనె, మా సబ్బు, మా పౌడరు, మా చీర, మా చెప్పు మనం వేసుకున్నా. ఇప్పుడు ఆమె చెప్పింది కదా, ఎనిటి బ్యాగ్ వాళ్ళది కాదు, పాప అనుకొని వేసుకున్నా కష్టమే, వాళ్ళు సంకలం మోస్తున్నాయేమో అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, వీళ్ళ చుట్టూ ఏం కలుగుతుందంట. మీరు కూడా ప్రార్థించాలి, ప్రభా నా చుట్టూన్న ప్రజలు నెమ్మది కలిగి ఉండాలి. అర్థమైందా? నెమ్మది కలిగి ఉండాలంటే సింహపు బోనులో పడిన దానిలకు కూడా దేవుడు నెమ్మది కలుగజేశాడు. ప్రక్కన సింహం ఉన్న కుక్క పిల్లలా పడి ఉన్నాయి. మీ చుట్టూన్న వ్యక్తులు కూడా ఎలా పడి ఉండాలి? ఎప్పుడు వస్తుంది అది? ఆయనకు అనుకూలముగాను, ఆయనకు యథార్థముగాను. తర్వాత ఇక్కడ ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు ఏమాట, ఆయనను ఆశ్రయించితిమి గనుక. ఎవరిని ఆశ్రయిస్తే? దేవుని ఆశ్రయించితిమి గనుక మన చుట్టేముంది. ఇప్పుడు నువ్వు హ్యాండ్ బ్యాగ్ అని వేసుకొని తిరగొచ్చు, ఏమండి ట్రాలీ పట్టుకొని లాక్కొని వెళ్ళొచ్చు అంటే కింద ఏమంటాడు ఆయన? చూడండి ఏమంటాడు ఆ వచనం, 7వ వచనంలో, ఎలా తిరగొచ్చాము? ఎంటి బ్యాగ్ వేసుకొని నిరభ్యంతరంగా బ్రాండెడ్ వేసుకొని తిరగొచ్చు. ఆ కుక్క నిన్నేమంత
ఎందుకు నీ చుట్టూ ఏమొచ్చింది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలాసార్లు మీ బంధువుల ఫంక్షన్కి వెళ్తుంటారు మీరు, కొంతమంది పడరు మీరంటే, ఊరికే మీతో మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. వాళ్ళకంత కన్ను నీ కమ్మల మీదే, వాళ్ళకంత కన్ను నీ బ్యాగుల మీదే, వాళ్ళెప్పుడు నీ చెప్పులే, వాళ్ళెప్పుడు నీ నీ నగలే, ఇవే చూస్తుంటారు. ఆడవాళ్ళకి కొంచెం మాయరోగం, మీరేం తిట్టుకోద్దండి. మీరు ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ కింది నుంచి పైకి స్కాన్ చేస్తుంటారు, అవునా? మేము మగవాళ్ళు వాడు ఏ అండర్వేర్ చినిగింది వేసుకున్నా మాకు అంత పట్టదు. ఉంటే వాడి బొక్కలే వాడేమో డిజైన్ వేసుకుని వచ్చాడు అనుకుంటాం. మీరు అలా కాదు, బొక్కలు కూడా ఏ డిజైన్ ఉందని చూస్తారు పోయి, అవునా? అది ఇప్పటి నుంచి రాలేదు, స్టార్టింగ్ నుంచి ఒక క్యూరియాసిటీ ఉంది. దాన్ని అందుకే వాడు క్యాచ్ చేసుకున్నాడు. ఎవరు? పండించినాడు. అర్థమైందండి? అందుకే బైబిల్ చెప్తా ఉంది. మొన్న దాని గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. జీవమొగ్గలు వాడు ఎందుకు ఆదాం దగ్గరికి వెళ్ళాడు, అక్కడికే వెళ్ళాడు, ఏంటి వ్యత్యాసం, స్టార్టింగ్ లోనే వాళ్ళు ఉన్నటువంటి తేడా ఏంటి అని డిస్కస్ చేసాం మొన్న. కొన్ని చాలా లోతైన సంగతులు బయటపడ్డాయి రీసెర్చ్ చేస్తే సైంటిఫిక్ గా. ఈ రోజుకి కూడా కొన్ని వ్యాపారాలు ఆడోళ్ల నుంచి జరుగుతున్నాయి, మగోళ్ళ నుంచి కాదు. తెలుసా మీకు? చాలా బిజినెసెస్ ఎవరి మీద ఆధారపడ్డాయి? ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళంతా లేకుండా అయిపోతే అంగడులు మూతపడిపోతాయి, బ్యాంకులు మూతపడిపోతాయి, సంఘాలు ఉన్నాయి కదా, మీ టీం ఆడోళ్ళు లేకుంటే అస్సలు ఉండవు. మగోడు ఎవడు వచ్చి సాపపరిచి ఇచ్చే నాదుడు ఎవడు లేడు, ఆడోళ్లే. అర్థమైందండి? ఎందుకంటే దీన్ని నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చెప్తాను ఆ పాయింట్స్ ఏంటో, ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే వాళ్ళు ఉన్నటువంటి క్యూరియాసిటీ ఏంటి, దాన్ని ఎలా స్పిరిచువల్ గా మార్చుకోవచ్చు అనడానికి. దేవునికి స్తోత్రం. కానీ బైబుల్ చెప్తా ఉంది మనం నిరభ్యంతరముగా ఏం చేయొచ్చు అంట, అభ్యంతరమే లేదంట. నిరభ్యంతరం అంటే తెలుసా? ఏ కండిషన్స్? ఇప్పుడు మీరంతా వచ్చారు కదా, ఎలా భయపడుతూ వచ్చారా, ఫ్రీగా వచ్చారా? ఏమ్మా ಹೆಂಗ್ ಬಂದ್ರಿ బస్ ಹತ್ತಿ ఇవెಲ್ಲ ఫ్రీగా వచ్చారా? ఎవరైనా చూస్తారేమో. సౌదీలో తిరగండి, ఇలా చూస్తే సౌదీ అరేబియాలో, సౌదీ అరేబియాలో మీరు ఇలా తిరిగితే మిమ్మల్ని ఏం చేస్తారు? మీరు బురక వేసుకొని తిరగాలి. అక్కడ వాళ్ళ దేశంలో ఉన్న ఆజ్ఞ నిరభ్యంతరంగా, అక్కడ అభ్యంతరం ఉంది. ఆడవాళ్ళు ఎలా తిరగాలంట? బురక వేసుకొని. అది మా దేశపు చట్టం. మన భారతదేశం నిజంగా దేవునికి స్తోత్రం. మహాత్మా గాంధీ గారు ఏమన్నారండి, ఎప్పుడు వస్తుంది మా దేశానికి స్వతంత్రం? ఏమండి మీరు భారతీయులు కదా? ఎప్పుడంటే నిజమైన స్వతంత్రం? స్త్రీ ఒంటరిగా నడిచినప్పుడు, అంటే ఒంటరిగా తిరిగితే మన దేశానికి ఏమొచ్చిందంట. కొంతమంది అంటారు 12 దాకా దానికి ఏం పని ఉంటుంది అని. అర్థమైందా కదా? 12 దానికి ఏం పని ఉంటుంది అంటే, నేనంటాను సి షిఫ్ట్ ఉంటుంది, జాబ్ చేసేవాళ్ళు సి షిఫ్ట్ ఉంటుంది, లేదా లాస్ట్ సెకండ్ షో వదిలి ఉంటుంది అంటాను నేనే కదా. 12 గంటలకు ఏమవుతుంది? సెకండ్ షో వదిలితే అప్పుడన్నా ఇంటికి వస్తుంది, లేదా సి షిఫ్ట్ ఉంటుంది, లేదా ఓవర్ టైం జాబ్ చేసేవాళ్ళు. మీరు జిందాల్కి వస్తే నైట్ డ్యూటీ చేసి నర్సులు లేరంటే వాళ్ళంతా సింగిల్ గానే వెళ్తారు, సింగిల్ గా వస్తారు. బైబుల్ చెప్తా ఉంది. గాంధీ చెప్పే మాట ఏంటంటే అలా. మరి ఈ రోజు మీరు భారతదేశంలో తిరగగలరా 12 గంటలకి? ఇప్పుడు ఉందా? అది లేదు. అంటే నిజంగా ఇంకా స్వతంత్రం మన దేశానికి రాలేదు. బ్రిటిష్లు ఉన్నప్పుడన్నా సెక్యూరిటీ ఉండేదేమో ఒక రకంగా. వాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని చేర్చిన హిస్టరీ ఎక్కడ ఉందో చూసారు మీరు? లేదు. వాళ్ళు ఏమంటే వాళ్ళ కబ్జాలో మమ్మల్ని బానిసత్వంలో పెట్టుకున్నారే కానీ ఎక్కడ రేపులు చేసిన చరిత్ర లేదు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మన మగవాళ్ళు ఏం చేస్తున్నారంట కదండి. సిటీ బస్సులో ఏం జరిగింది కదా ఢిల్లీలో, మీకు బాగా తెలుసు. కానీ ఇక్కడ ఆస అనేటువంటి రాజు ఏలబడిలో ఉన్న యూద పట్టణం ఎలా ఉందంటే నిరభ్యంతరముగా ఏం చేయొచ్చు అంట, వీళ్ళు తిరగవచ్చు. చూడండి ఎంత చక్కగా అంటాడు అక్కడ. ఆయన ఏం ప్రకటన చేస్తున్నాడు? యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశముందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురమును, గుమ్మములను వారు పట్టణమును కట్టి ఏమైరి వృద్ధి. దీని అర్థం ఏంటి? మీరు ఒకే ఇళ్ళు కాకుండా ఎన్ని ఇళ్ళు కడతారండి? దీని అర్థం కడుతూ కడుతూ వృద్ధి నొందిరి. మీకు ఒక్క ఇళ్లే చాలా తిండ్రి 100 మంది సాక
ఒక 4-5 కట్టి బాడీకి పడಬೇకంత ఆశ లేదా? ఒక 4-5 కట్టి బాడీకి ఇవ్వాలని ఆశ లేదా? ఉందా లేదా? బైబిల్ చెప్తా ఉంది. ఈ రాజు పట్టణమును కట్టి వృద్ధి నొందాడు. ఈయన చేసిన పని ఇంతే. మొదటిది దేవునికి అనుకూలంగాను, రెండోది దేవునికి యథార్థంగాను, మూడోదిగా ఆయనను ఆశ్రయించాడు గనక, నాలుగోదిగా ఆయన మూఢనమ్మకాలను వదిలిపెట్టి యెహోవాను ఆశ్రయించాడు గనక ఆయన అభివృద్ధి నొందెను. మొదటిది, ఆయన దేశానికి నెమ్మది కలిగింది, ఆయన చుట్టూ నెమ్మది కలిగింది, ఆయన రాజ్యములో ఏం కలుగుతుందండి? నిరభ్యంతరముగా తిరుగుటకు అధికారం కలిగింది. తర్వాత వారు బిల్డింగులను, కట్టడాలను కట్టి వారి దేశం, వారి పట్టణం ఏమైందంట? అభివృద్ధి పొందెను. ముందుకెళ్దాం. ఎన్నో వచనానికి వెళ్దాం? 11వ వచనానికి వెళ్దాం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా. చూడండి, ఇప్పుడు ఒక యుద్ధం వచ్చింది. ఆశ మనం నేరుగా 11వ వచనానికి వచ్చాము. ఇంటికి వెళ్ళినప్పుడు మీరు నిదానంగా చదువుకొని చూడండి, చాలా సంగతులు అక్కడ మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు యుద్ధం వచ్చింది. ఆశ తన దేవుడైన యెహోవాకు ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మీ జీవితాల్లో చాలాసారి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మీరు దేవుడిని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడంటే ఏమంటున్నాడు తెలుసా? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా మాకేం చేయంటాడు? చూడండి, దేవుణ్ణి ఎలా వర్ణిస్తున్నాడంటే, మమ్మల్ని బలపరచటానికి నీకన్నా మాకెవరు? అర్థమైందండి? నీకన్నా మాకెవరు? మనం ఏం చేస్తాం చాలాసారి? నాకు పెద్దమ్మ ఉంది, నాకు పెద్దనాన్న ఉన్నాడు, నాకు మా నాన్న ఉన్నాడు, నాకు మా అమ్మ ఉంది, ఏమండి మేరా పీచే ఓ సబ్లో గై అని డైలాగ్ కొట్టి అందరు చేయించినప్పుడు ఎవరి దగ్గరకు వస్తామంట. కానీ ఆశ అలా కాదు. ఆశ ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు. మొదటిదిగా దేవునికి అనుకూలంగా నడిచాడు, రెండోదిగా దేవునికి యథార్థంగా ఉన్నాడు, మూడోదిగా దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ ప్రక్కన పెట్టాడు, నాలుగోదిగా దేవుని ఆశ్రయించాడు, ఐదోదిగా ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరిని? యెహోవాని. ఎవరిని మొరపెడుతున్నాడండి? యెహోవా. ఈరోజు నీవు నేను కూడా ఆయన మొరపెట్టినట్లయితే బైబిల్లో రాయబడింది, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎలాంటి దేవుడు అంట? ప్రార్థన ఆలకించే దేవుడు. నీ ప్రార్థన వింటాడండి ఆయన, నీ మాటలు వింటాడు. నీ ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. నీ ప్రార్థనకు ఏం చేస్తాడు? జవాబునివ్వటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఈ వాక్యాన్ని మనం గమనించి చూస్తే నీకన్నా ఎవరు లేరు అంటాడు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయమని నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఐదోదిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయననే యెహోవాను నమ్ముకున్నవారు, యెహోవా మీద నమ్మిక ఉంచువారు ధన్యులు అంటది 84. ఎవరి మీద నమ్మకం ఉంచాడంట? చూడు ఎంత బాగా అంటాడు ఆయన. నీ మీదే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే. బైబిల్ ఏమంటది? అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక అంటది 91వ కీర్తనలో. ఇక్కడ కూడా అంటున్నాడు నీ నామమును బట్టి. ఎన్ని క్వాలిటీస్ మీకు నేను చూపిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఈరోజు క్రైస్తులై జీవించాం మనం, ఆయన నామమును బట్టి జయించాలి. ఎవరి నామమును బట్టి? చాలా మంది మీ ఇంటికి నిమ్మకాయ తెచ్చేవాళ్ళు ఎవరి నామాన్ని తీసుకొస్తారు తెలుసా మీకు? ఏదో నామం చెప్పి తీసుకొస్తారు. నీ దగ్గర ఆయన నామ మహిమ ఉంటే అవి ఏవి కూడా ఎంత మాత్రం నీకు హాని చెయ్యవు. ఇక్కడ ఆశ అంటున్నాడు నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఏం చేస్తాం? ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. నీ ముందు ఉంచబడిన పందెమును ఆయన నామమును బట్టి నువ్వు ఎదిరించడానికి బయలుదేరాలి. నీ ముందున్నది ఎంత పెద్ద సరత్తైన పర్వల యెహోవా నీకు ముందుగా నడిచి గొప్ప కార్యాన్ని చేస్తాడు. నీ ముందున్నటువంటి వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత గొప్ప సైన్యమైనా, ఎంత డబ్బు జ్ఞానం కలిగిన వాడైనా యెహోవా నీ పక్షం ఉండగా నీకే జయం ఉంటుంది. అందుకే బైబిల్ అంటుంది చూడండి ఎంత బాగా ఆశ ప్రార్థన చేస్తున్నాడు. నీ నామమును బట్టి ఆ సైన్యాన్ని జయించడానికి మనం ముందుకు వెళుతున్నాం. నువ్వెవరిని బట్టి వెళ్తావు?
నీ శక్తి, నీ సామర్థ్యం కాదండి. అందుకే జకర్యా గ్రంథంలో అంటుంది, బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే. కన్నడలో ఏమంటాడు? బలದಿಂದಲ್ಲ ಪರಾಕ್ರಮದಿಂದಲ್ಲ, ನನ್ನ ಆತ್ಮದಿಂದಲೇ ನಾನು ಸಮಸ್ತವನ್ನ ಮಾಡಲಿಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿದ್ದೇನೆ. చూడండి, పౌలు గారు అంటారు ఫిలిప్పీ పత్రికలో, నన్ను బలపరచువానిందు నేను సమస్తమును చేయగలను. బలపరిచే దేవుడు నీకున్నాడు. ఆశ ప్రార్థన చేస్తున్నాడు, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు మనం బయలుదేరుచున్నాం. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులను నీ పైన, నరమాత్రులు ఏం చేయకూడదు నీ మీద, ఆ శత్రులు నీ మీద జయం పొందనీయకు. నరమాత్రులు, మనుషులు నీ మీద జయం పొందకూడదు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన! క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయింది? అందుకే 12వ వచనంలో చూడండి, యెహోవా ఆ కుషియకులను, చూడండి ఏముంది 12వ వచనం, అప్పుడే చెప్పాను ఏం చేశాడంటే దేవుడు మొత్తుతే ఎలా ఉంటుంది మీకు తెలుసా? ఏమండి, మీకు ఒక 2 సంవత్సరాల క్రింద దేవుడు మొత్తాడు కదా, ఏమొచ్చింది ప్రపంచానికంతా? కరోనా వచ్చింది. ఎవడన్నా తుమ్ముతే, ఎవడైనా దగ్గుతే, లేదా ఎవడైనా జిందా డ్రెస్ చేసుకొని బయటకు వచ్చాడు అనుకోండి, ఏమైపోయేవాడు? ఇప్పటికీ కొంతమంది ఎవరన్నా తుమ్మితే ఇలా చూస్తారు, చూడాలి మీరు. కారణం ఏంటి? దేవుడు మొత్తుతే ఎలా మొత్తుతాడు కదండి. మన అమెరికాలో ఒక ప్రాంతాన్ని మొత్తాడు కదా, తెలుసా? ఎలా మొత్తాడు? అగ్ని చేత మొత్తం ఖాళీ ఏమైపోయిందంట. ఒక సంఘం, ఒక సేవకుని ఇళ్ళు తప్ప మొత్తం కాలిపోయింది. అగ్ని వాళ్ళ కాంపౌండ్ వరకు వచ్చి కూడా వాళ్ళ ప్రాపర్టీని కాల్చలే. కారణం ఏంటి? దేవుడు మొత్తాలి అనుకుంటే. కానీ నోహా కాలములో కూడా దేవుడు మత్తెను ఎలా మొత్తాడు? జల ప్రళయముతో. ఒక్కొక్కడు కూడా మిగల్లా. ఇక్కడ కూడా చూడండి, శత్రువులను ఆయన ప్రార్థన విని ఏం చేస్తున్నాడు కదండి, యూదా వారి ఎదుట వారిని నిలవనీయక, నీ శత్రులు కూడా నీ ముందు నిలవరు అంటుంది బైబిల్. నువ్వు ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తావో, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటావో, బైబిల్ చెప్తుంది నీ ముందు ఒక్కడు కూడా నిలవడు. ఆమె బైబిల్లో ఉందా లేదా? నీ ముందు ఒక్కడు కూడా నిలవడు. నీకు విరోధముగా చేసిన, రూపింపబడిన ఏ ఆయుధము, దేవుని వాగ్దానాలండి ఇవన్నీ. నమ్ముతారా? హల్లెలూయా. ఆ ఆయుధము పేర్లు చెప్పాలా? ఆయుధాల పేర్లు ఏమండి? ఆయుధాల పేర్లు చెప్పాలా? ఆయుధం నీ బంధువు అయ్యుండొచ్చు, ఆయుధం నీ కొడుకు అయ్యుండొచ్చు, ఆయుధం నీ భర్త అయ్యుండొచ్చు, ఆయుధం నీ భార్య అయ్యుండొచ్చు, ఆయుధం నీ పుట్టింటి వారి అయ్యుండొచ్చు, ఆయుధం ఎదిరింటి వాడు అయ్యుండొచ్చు, ఆయుధం ఉద్యోగం చేసే పరిస్థితులు ఉండొచ్చు, ఆ ఆయుధం ఈ లోకపు ప్రభుత్వమై ఉండొచ్చు. ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. యెహోవా నీ పక్షమునున్నాడు గనుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, ఆశ ప్రార్థన విన్న దేవుడు వారి జీవితాల్లో అంత గొప్ప కార్యాన్ని చేశాడు. సైన్యం నిలవకుండా కంప్లీట్ గా ఏం చేశాడంట? మొత్తి వేశాడు. 11వ వచనానికి వెళ్దాం. 11వ వచనం. ఓకే, రెండో దిన వృత్తాంతం 15వ అధ్యాయం. ఓకే, రెండో దిన వృత్తాంతానికి వెళ్దాం. 15వ అధ్యాయం 17వ వచనం. ఉన్నత స్థలములను ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయములు యథార్థముగా ఉండెను. చూడండి ఏమంటది ఇక్కడ. మనం ఎక్కడికి వచ్చాం? రెండో దిన వృత్తాంతానికి వచ్చాం కదా. అక్కడ ఆశ ఉన్నత స్థలములను ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతా ఇతని హృదయం ఎలా ఉందంట? యథార్థముగా ఉండెను. ఇప్పుడు ఈ పాయింట్ మీరు చాలా బాగా గమనించాలి. ఇతని హృదయం ఎలా ఉంది? నేను మధ్యలో అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. ఇతని హృదయం ఎలా ఉంది? ఎవరి దగ్గర చెప్పండి? ఎవరి దగ్గర యథార్థంగా ఉంది? మనము కొంతమంది దగ్గర మాత్రమే బలి యథార్థంగా ఉంటాం. యెహోవా దగ్గర బైబిల్ ఎప్పుడు అసీకరంగా తెలుసుకోండి. మీరు ఎవరి దగ్గర యథార్థంగా ఉంటారో లేదో తెలియదు, కానీ ఆయన దగ్గర ఎలా ఉండాలి?
ఫస్ట్ ఆయనదే కదా. నేను ఎందుకంటే ప్రతిదీ ఆయనకు చెప్పండి. ఆయన తెలియదు అన్నట్టు ఉంటాడు, నీ బోల్ట్నట్లని తెలుసు ఆయనకి. ఆయన తెలియదు ఏదైనా ఉందా? మేము ఆయనకు తెలియదు అన్నట్టు ఎంత బాగా ఇక్కడికి వచ్చి హల్లెలూయా అంటే దేవుడు అంటాడు నీ సినిమా అంతా తెలుసు, ఎంత బాగా పాడతావు అంటాడు ఆయన. అర్థమైందండి? అంత తెలుసు ఆయనకి. ఆ తెలియక ముందే నువ్వు చెప్పాలి, ప్రభా నేను ఇది, నీ ముందేం యాక్టింగ్ చేయను, నేను ఇది నా యథార్థాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళు దీవింపబడతారు. అది మానేసి దేవునికి ఏం, అందుకే కన్నడ తెలుగులో ఒక మాట అంటారు, పిల్లి కళ్ళు మూసుకొని ఏం చెప్తాంట, దానికి మాత్రం చీకటిగా ఉంటుంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే మీకు ఎలా ఉంది? నీకు చీకటి ఉందని, ప్రపంచం అంతా చీకటి ఉందంటే నీ ప్రమాది. బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఆశ ఉన్నత స్థలములను ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు గాని, ఆ మాట గమనించలేదు మీరు? అక్కడ యూదా పట్టణం ఇంతవరకు చదివాం మనం. ఇక్కడ ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు యథార్థముగా ఉండెను. రండి 18 వచ్చినానికి. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరము నందుంచెను. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను చెప్పండి, నేను నా ఇల్లు చూసుకుంటా ఉన్నంత కాలం ₹1 అప్పు లేదు అనండి. అలా ఉంటే ఎంత బాగుంటుంది ఏమండి? కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో గొడవ పడుతుంటారు, ఈ నెల నేను జీతం అంతా తెచ్చిస్తాను, నువ్వే నడుపు, అది ఎలా మిగిలిస్తావు నేను చూస్తాను అంటారా కదండి. ఇలా చాలా జరుగుతుంటాయి మన ఇంట్లో. ఇక్కడ ఈయన ఏలుబడి కాలం ఎన్ని సంవత్సరాలంట? 35 సంవత్సరాలు, 35 years. ఏ యుద్ధము? నెమ్మదిగా ఉందంట. పక్కన చెప్పండి, 35 సంవత్సరాలు నెమ్మది. మాకు పొద్దున్న నెమ్మది ఉంటే సాయంత్రం ఉంటుంది. అవునండి. కొంతమంది అంటుంటారు, పొద్దున బాగున్నావు కదా, డ్యూటీకి పోయి వచ్చింది, నీకేం వచ్చింది మాయరు, అట్లా చేస్తుంటారు కొంతమంది మొగలు కదా. పొద్దున అంతా బాగుండి బాగా కాఫీ తాగి అంతా పోయి మధ్యాహ్నం పిచ్చుకోకి వచ్చినట్టు ఇంటికి వచ్చారు, బౌ అంటుంటారు ఇంట్లో. అప్పుడు ఆ పాప ఆడాం అనుకుంటుంటుంది, పిల్లలు అనుకుంటారు వీడు ఎందుకన్నా పంపుకొస్తాడో కదా. నెమ్మది ఉన్నామమ్మా బాగా. ఇంకా కొంతమంది పడుకున్న వాళ్ళు లేపుతుంటారు ఇంట్లో వచ్చి, లే అల్లాడిచ్చి లేపి పైకి, లే 24 కూడా పడుకుంటేదా మరి నెమ్మదిగా ఉంటాం. అందుకే పిల్లలకు సెలవులు ఇవ్వకూడదు అంటారు తెలుసా మీకు. వాళ్ళు సెలవులు ఇస్తే ఈ పెద్దల మీద పడుతుంటారు, పడుకున్న వాళ్ళు లేపటం, టీవీ సౌండ్ పెట్టడం కదా. లేకపోతే అది వండి నాకు ఇది చేసి అది చేసి, నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలి, లేదా డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి, లేకపోతే చంపుకొని తింటారు. ఇంట్లో ఏం లేదు, నెమ్మది. 35 సంవత్సరాలు ఆశ ఏలుబడిలో ఎలా ఉందంట? దేవాలయానికి ఏమేమి తెచ్చిచ్చాడంటే వెండిని బంగారు ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందు ఉంచెను. చూడండి, దేవుని మందిరంలో ఏమేమి ఉంచాడంటే వెండి. మనము కూడా నెమ్మది కలిగినప్పుడు ఏమి తెచ్చి ఉంచాలి దేవుని సన్నిధిలో? అంజలి ఇది బంగారు. నాకు నిన్న ఒక ప్రోగ్రామ్ చూస్తూ అంటే బంగారు ఒక పాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా ఆశ్చర్యం నిజంగా. ఇంత ముక్క ఆయన బాగా చెప్తాడు, ఇంత ముక్క చెవులు ఉంచుకొని ఏం తెగురుతున్నావే, నన్ను దాని మీద నడిపించుకొని వెళ్తాడు, నేనేం తెగరాడాలంటాడు ఆయన. అర్థమైందండి? ఇంత ముక్క పుడుకుంచుకొని నాది డైమండ్ తెలుసా అంటావే, దాని మీదే నన్ను నడిపించుకొని వెళ్ళి ఏసై ఇంకెంత అనాలి. ఆలోచించండి. చిన్న చిన్న ముక్కలు వేసుకొని మనం చిన్న ముక్కలు ఇవన్నీ. దేవుడు మమ్మల్ని బంగారు వీధిలో నడిపిస్తాడంటే మీరు ఆలోచించండి. వీధి అని ఉంది అక్కడ, టోటల్ నేల మాకు ఎంత మట్టి కనిపిస్తుందో అంత బంగారే కనిపిస్తుంది మీకు అక్కడ. ఏం మళ్ళీ రేకులతో కూడింది కాదండి, తవ్వితే లోపలంతా వచ్చేదే బంగారు. అవునా? ఇక్కడ మీరు తోతే ఏమొస్తుంది? గరస వస్తుంది. అక్కడేమొస్తుంది? ఆయన అంటాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కొంత ముక్కలు వేసుకున్న మనమే ఎంతుంది మా దగ్గర కేజీ అంటే, బంగారు వీధులలో నడిచేవాడు అపరంజి కంటే ఆయన అలాంటి వాడంట. బైబిల్లో చూసారా? 10,000లో అతి సుందరుడు
ఆయన ఎంత ఎగరడాలి తన గురించి తాను చెప్పుకోవాలంటే ఒక్క చోట కూడా నేను ఎంత గొప్ప నేను చెప్పుకోడు. తనను తాను తగ్గించుకొని మన కొరకు వచ్చాడు ఆ బంగారు విధుల్లో నడిపించడానికి. కాబట్టి చిన్న ముక్కలు శ్రేష్టం కాదు. ఆయన ఇవ్వాలనుకుంటే నీకు తన ఐశ్వర్యానికి తగినట్టుగా, హల్లెలూయా, తన ఐశ్వర్యానికి తగినట్టుగా, తన ఐశ్వర్యానికి తగినట్టుగా అంటే ఆయన నడిచే త్రోవలే బంగారం అంట. ఇప్పుడు చెప్పండి, ఆయన ఐశ్వర్యం ఎంత ఉండొచ్చు? నువ్వు నడిచేది అబ్బబ్బా అంటే మార్బల్ టైల్స్ మీద నడుస్తుండొచ్చు నీ ఇంట్లో, లేదా నీ ఏరియాలో కౌన్సిలర్ నీకు అనుకూలంగా ఉంటే ఒక సిమెంట్ రోడ్డు, డాంబర్ రోడ్డు మీద నడుస్తుండొచ్చు. నీ దేవుడు తన ఐశ్వర్యానికి తగినట్టుగా ఇస్తాను అన్నవాడు బంగారు వీధులలో నడిచేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, చనిపోయిన దాన్ని సజీవంగా లేపేటువంటి వాడు. ఇంత గొప్ప దేవుని కుమారుడు కుమార్తె అయినప్పుడు ఆశాల ఆలోచించు. నువ్వు దేవునికి చిల్లర డబ్బులు ఇచ్చే స్థితి ఈ రోజు ఉండొచ్చు, ఒక రోజు వస్తుంది వెండి బంగారును కూడా తీసుకొని వచ్చి ఇవ్వగలవు. ఆ స్థితిలో నిన్న దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. తిరుపతి ఉండి మన లెక్క పెడుతున్నారు, టీవీలో చూస్తున్నాను. ఏమేమి వస్తాయి దాంట్లో? చర్చిలో కూడా రావాలనుకున్నారా? ఈరోజు హైదరాబాద్లో ఒక చర్చ్కి వెళ్ళాను, అక్కడ చూసా కాణిక పెట్టెలు, నగలు, చైన్లు కూడా ఉన్నాయి. కాస్ట్లీ వాచెస్ కూడా ఇస్తారు. వాళ్ళ సమర్పణ అది. అంటే మీరు కూడా మీ కమ్మలు గిమ్మలు ఇప్పి వేయండి అని కాదు, మీకు అంత సమృద్ధి దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. ఆ స్థితి, అంత ఐశ్వర్యం దేవుడు ఖచ్చితంగా మాకు అనుగ్రహించునుగాక. ఆమె దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఎందుకు ఆశ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడంటే 35 సంవత్సరాలు వానికి నష్టమే లేదు. అక్కడ 35 సంవత్సరాలు నెమ్మది ఉంది, 35 సంవత్సరాలు లాభమే ఉంది, 35 సంవత్సరాలు సమృద్ధి ఉంది. వెండి బంగారు తేకుండా చిల్లర డబ్బులు తెస్తాడా? ఏం తెస్తాడంటే దేవునికి సమృద్ధి. చూడండి ఎంత బాగా రాయబడింది అక్కడ. తర్వాత ఏమంటాడు 19వ వచనంలో, ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఎంత అద్భుతమైన మాట అండి. దేవునికి స్తోత్రం. యుద్ధములే జరగల. దేవునికి మహిమ కలుగునగాక. మొదటిది ఆయన దేవునికి అనుకూలంగా ఉన్నాడు, రెండోది దేవునికి యథార్థంగా ఉన్నాడు, మూడోది దేవునికి అసహ్యమైన వాటిని తీసిపెట్టాడు, నాలుగోదిగా ఆయనని ఆశ్రయించాడు, ఐదోదిగా ఆయన ప్రార్థన చేసే వ్యక్తి. ఎలాంటి ప్రార్థన? నీవు తప్ప మరెవ్వరు లేరు, నిన్నే నమ్ముకొని నీ నామమును బట్టియే. పాయింట్స్ గుర్తుకొస్తున్నాయి మీకు? మేము ఈ యుద్ధముకు ఏం చేస్తున్నాం? బయలుదేరి మనమేమంట, మా వాళ్ళను పట్టుకొని మన వాళ్లతోనే, మన వాళ్ళను బట్టి యుద్ధానికి జీరో. నేను బైబిల్ చెప్తాను. ఈ ఆశ ఎవరిని బట్టి వెళ్తున్నాడు? యెహోవా నామమును బట్టి. ఈ చిన్న సంగతులు గట్టిగా తెలుసుకోండి మీరు, అప్పుడు మీరు జయిస్తారు. హల్లెలూయా. మీరెప్పుడు మీ వాళ్ళు అనుకుంటారో మీ కిందే నీళ్లు తెచ్చేస్తారు. మీకు అస్సలు అర్థం కాదు. అర్థమైందా మీకు? హల్లెలూయా. ఏమండి, ఈ కొంతమందికి జాతి భయంకరం ఉంటుంది. మనోళ్ళు అవునా? బైబిల్ చెప్తుంది మనమందరం ఏక ఆత్మను కలిగిన వారు. ఇబ్రీ పత్రికలో రాయబడింది, మన మీద ఉన్న అభిషేకం ఒకటే, రక్తం ఒకటే, రాజ్యం ఒకటే, మనకైన మనందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉంది బైబిల్లో. మనం అర్థం చేసుకోవాలి. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయానికి వెళ్దాం. 9వ వచనం. 16వ అధ్యాయం 9వ వచనం. అక్కడ 15వ అధ్యాయం 19 వరకు చదువు రాసుకున్నారా? ఓకే, ఇప్పుడు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యెహోవా దృష్టి ఏం చేస్తుందంట? సంచరిస్తూ ఉందంట. ఈ రోజు కూడా తన దృష్టి మనందరి మీద సంచరిస్తుంది. ఎవరైతే యథార్థంగా ఉన్నారో వారిని ఏం చేస్తాడంట? ఎంత చక్కగా రాసింది చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. ఎంత అద్భుతమైన మాట. తన యందు యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా ఏం చేస్తుందంట? సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని
నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఎంతవరకు బలి చెప్పినారు, ఇప్పుడేం ఉల్టా కొడతా ఉంది అంటారా? దేవుని కనుదృష్టి యథార్థవంతుల మీద ఏం చేస్తుందండి? సంచారం చేస్తుంది. ఎందుకు? బలపరచుటకు. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు యథార్థంగా ఉంటే యెహోవా నిన్ను బలపరుస్తాడు. చెప్పండి, యథార్థంగా ఉంటే యెహోవా నిన్ను బలపరుచుతాడు. యథార్థము తప్పితే నిన్ను బలహీనపరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆసాతో దేవుడు మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో ఏమంటున్నాడు? ఈ విషయమందు నీవేం చేశావు? ఎంతవరకు మతి ఉన్నాడు? ఇప్పుడేమొచ్చింది వీటికి? కొంతమంది డెవలప్ అయ్యే వరకు ఏసయ్య, తర్వాత దాసయ్య అని ఇస్తారు. ఏమండి, నేను ఎదగాలి పాస్టర్ గారు, నేను డెవలప్ అవ్వాలి పాస్టర్ గారు, నా పిల్లలు బాగుండాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని చేసి 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 డెవలప్ అయిన తర్వాత సంఘాన్ని పెక్కమంతనే వాళ్ళు లేరనుకున్నారా? పాస్టర్ గారిని చెస్ బోర్డులో చెస్ ఆడతారు తెలుసా మీకు? ఆడి పక్కన పెడతారే కాయన్, అలా పెట్టేవాళ్ళు లేరనుకున్నారా? చాలా మంది జీవితంలో ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఆశ ఎంత అభివృద్ధి చెందాడో, 35 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉన్నాడో, 35 సంవత్సరాలు యుద్ధం లేకుండా ఉన్నాడో, 35 సంవత్సరాలు ఏమయ్యాడు? వృద్ధి నొందుతూ వచ్చాడో. చూడండి ఎంత 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 అద్భుతమైన జీవితాన్ని యెహోవా కలుగజేస్తే మతి తప్పాడంట. ఏమయ్యాడంట? ఇక్కడ 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌతులకు చూపి అతనిని బందీ గృహములో వేసెను. చూడండి, ఒక సేవకుడు వచ్చి ఆశకు చెప్తున్నాడు, ఇంతవరకు యథార్థంగా ఉన్నావు ఆశ, ఇప్పుడు కొన్ని సంగతుల్లో నువ్వేం చేస్తున్నావు? మతి తప్పుతున్నావు అన్నప్పుడు వీనికి ఏమొచ్చిందంట? మనం కూడా బాగా అనుకూలంగా ఉన్నప్పుడు మన కోపం రాదు. కొంచెం ఏమన్నా ఫాల్ట్గా చెప్పండి, ఇది ఉన్నది ఉన్నట్టు ఇలా అనండి, కింది నుంచి పైకి ఎక్కిపోద్ది. ఇంకా నన్ను అనేంత అయిపోయావా అని మనకు ఒక్కొక్కరికి ఒక ప్రతిష్ట అనేది చేసుకున్నాం మనం. మీరేం చేసుకున్నారు లేదు నాకు తెలియదు అంటూ ప్రతి మనిషికి ఒక లిమిట్గా వాడు ఒక కవచం వేసుకొని ఉంటాడు. మీరు చూడండి, కావాలంటే ప్రతి మనిషికి ఒక బాండేజ్ చేసుకొని ఉంటాడు, బాండరీ. అది తప్పు. ఎవరైనా అలాగే గౌరవించాలని చూసుకుంటుంటాడు. కొంచెం ఏమైనా ఉన్నట్టు చెప్తే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం కానీ, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం కానీ, లేదా వాళ్ళది బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ, లేకపోతే వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే ముడి తిప్పుకొని అట్టు వెళ్ళటం కానీ. మీరు చూడండి, ఇలాంటివన్నీ చూసాం మేము. వాళ్ళు పడరు అంటే వీళ్ళ బిహేవియర్స్ అలా ఉంటాయి. అర్థమైందండి? వాళ్ళు పడరు అంటే, ఇప్పుడు నాకు సునీత పడదంటే సునీత ఆ సాక్ష్యం చెప్తుంటే నేను వెళ్ళిపోవటం కావాలని అంటారు. ఆమె అయిన తర్వాత వచ్చేది ఏం పెద్ద బోడి చెప్పింది అన్నట్టు. దేవుడు ఇవన్నీ రాసుకుంటుంటాడు నువ్వు చేసేవి. ఫంక్షన్లకు పిలవటం, ఫోటోలు తీయించడం, ఎగిరించటం సైడ్ నుంచి అని చెప్తాం. మతి తప్పిన అలవాట్లు ఇవన్నీ. అందుకే బైబిల్ చెప్తా ఉంది చూడండి, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీదకి ఏమొచ్చిందంటే వీనికి. కొన్నిసార్లు మనకు కూడా ఏమొచ్చేస్తుంది? మనకు చాలా మంది విశ్వాసులు ఏం ఎదురు చూస్తారు తెలుసా? అమ్మా నువ్వు చల్లగుండును గాక, అమ్మా నువ్వు దీవింపబడును గాక, అమ్మా నీకు పైనుంచి కింద నగలు దిగి వేయును గాక అంటే అట్లా ఆమెన్ 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 అనుకుంటారు. దేవుని శాపం నీ మీద రగులుతుందంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించాలి ఈ భాష అంటే ఇక్కడి నుంచి అయితే. అర్థమైందండి? ఇది ఒకటి బాగలేదు చూడమంటే వచ్చా, నాకు అనుకూలంగా ఉంటే పెద్ద కవర్ వస్తుంది, లేకపోతే ఒక దమ్ముడి గుడి నీ కాణికంటారు. ఇది చాలా సంఘాల్లో జరుగుతుంది. కానీ బైబిల్ చెప్తుంది, వాక్యం ఉపదేశించుటకును, ఖండించుటకును, తిద్దుటకును, బుద్ధి చెప్పుటకును, ఇవన్నిటికీ ఉందంట. నువ్వు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? ఒకవేళ నేను తప్పుడుగా నీకేమో ఒత్తి కుచ్చి చెప్తే నాకు మెట్టి దెబ్బలు ఉన్నాయి పైన, దేవుడు వదిలిపెట్టాడు. అర్థమైందండి? ఇక్కడ మాటలు నేను మెట్ట దెబ్బలు కొడితే అక్కడ నిజంగా మెట్ట దెబ్బలు ఉన్నాయి. తప్పించుకోవటానికి సాధ్యమే లేదు. బైబిల్ చెప్తుంది సేవకుడికి రెట్టింపు. ఆలోచించండి ఒకసారి. వాక్యము ద్వారా నేను బాగుపడాలి, నువ్వు కూడా బాగుపడాలి. ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు ఆశ నుండి మీ కోట నేర్పిస్తున్నాను అనుకుంటున్నారా? ఆశ నుండి నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను అలాగే ఉండాలి, మనం అందరము
అలాగే ఉండాలి. అప్పుడు ఆశ 35 సంవత్సరాలు యుద్ధం లేకుండా ఎలా నెమ్మదిగా ఉన్నాడో నేను నువ్వు అలా నెమ్మదిగా ఉండటానికి సాధ్యం. లేకపోతే అనుకోకుండా యుద్ధాలు రేగుతాయి, ఉన్నటువంటి ఫోన్ వస్తుంది, ఉన్నటువంటి చెడ్డ వార్తలు వస్తాయి, ఉన్నటువంటి మేము ఇంత ఫైన్ పడింది మా ఆస్తుల మీద ఏదో వస్తుంది, ఉన్నట్టుండి లేదు కోర్టు నోటీస్ వస్తుంది, తెలీదు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలీదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఒక భక్తుడు చెప్తున్నాడు, ఒక సేవకుడు చెప్తున్నాడు, ఆశ నువ్వు ఈ విషయంలో మతి తప్పావు. యెహోవా కను దృష్టి యథార్థవంతులను బలపరచుటకు ఏం చేస్తుంది? అది లోకమంతా సంచరిస్తుంది. నీ మీద కనుదృష్టి ఉండి ఇంత 35 సంవత్సరాలు నేను అభివృద్ధికి తెస్తే నువ్వు ఇప్పుడు మతి తప్పుతున్నావు అంటే ఇతగాడు ఏం చేస్తున్నాడండి? తన మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియు గాక ఆ సమయం ముందే ఆ సమయం ముందే జనులను ఏం చేశాడండి? అంతవరకు జనుల ముందు ఏమని డప్పా కొట్టుకున్నాడు వీడు? ఏమని డప్పా కొట్టుకున్నాడండి? గుర్తొచ్చిందా చదివిన వాక్యం మీకు? యూదా వాసులారా, ఇజ్రాయెల్ జనాంగములారా, యెహోవాను ఆశ్రయించితిమి గనక, ఆయనను ఆశ్రయించితిమి, దాన్ని బట్టి యెహోవా మాకేం చేశాను? నెమ్మది కలగజేశాను. మనము మా దేశంలో హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని అన్నాను కదా, ఎలా తిరుగుదాం? నిరభ్యంతరంగా తిరుగుదాం అన్నాడు. ఇప్పుడు అలా చెప్పినోడే జనాన్ని ఏం చేస్తున్నాడు అంటే వీడు వీడినేమనాలమ్మా? నోట్లో అన్నం పెట్టి చెంపకొట్టినట్లేదు ఇది. ఆ ప్రజలకు నెమ్మది తెచ్చి భక్తుడుగా నడిచి యథార్థంగా ఉండి ఇప్పుడు ఒక వ్యక్తి తప్పును చూపిస్తే వాణ్ణి లోపలేంచి కొట్టిస్తున్నాడే. చుట్టూన్న జనులకు ఏం చేస్తున్నాడు మరి? బాధపరుస్తున్నాడు. స్టార్టింగ్ నుంచి చూస్తూ వచ్చాం, మనోడు ఎంత మంచోడుగా కనిపించాడు. దేవునితోనే నడిచాడు, యథార్థంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, యుద్ధం లేకుండా ఉన్నాడు, ప్రాకారాలు కట్టాడు, బిల్డింగ్లు కట్టాడు, అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఒక సేవకుడు ఇది కాదన్నాడో వానికి రౌద్రం వచ్చేసింది. చూడండి, కొందరు ఏం చేశాడంట? కొంతమంది మనం చాలా బాగుంటాం కానీ మా ద్వారా ఎంతో మందికి ఏం జరుగుతుంటది కొన్నిసార్లు ఇబ్బంది బాగా. అప్పుడు ఏం అర్థం? అది మా నుండి ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుందంటే దేవుని కనుదృష్టి మీ మీద ఉండదు. అర్థమైందండి? మన నుండి ఇంకొకరికి ఏం కాకూడదు. యేసు మమ్మల్ని సిలువ కేసేపు వచ్చాడా? ఆయన సిలువ మరణాన్ని పొందాడా? ఇబ్బంది మనకు కలిగిందా? ఆయనకు కలిగిందా? ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనా, మా తన్నుల చేత ఆయనకు స్వస్థతనా? వాక్యం ఎలా ఉంది ఆలోచించండి ఒకసారి. ఎంత చక్కగా మాట్లాడతాడు. తన బిడ్డలైన మాకు ఇబ్బంది కలిగించటం కూడా ఆయనకు ఇష్టం లేదు. ప్రసంగి గ్రంథాన్ని మీరు చదివితే, మీరు కన్నీరు పెట్టడం కూడా నాకు, మీరు దుఃఖించటం కూడా నాకేం లేదంటాడు. విన్నారా? వాక్యం ఏం లేదా? చూపేలా ప్రసంగి గ్రంథానికి వెళ్ళండి ఒకసారి. 22వ అధ్యాయం అనుకుంటా. 12వ అధ్యాయం. కాదండి, ప్రసంగి 3 అనుకుంటా. ఇది విలాపవాక్యం. అక్కడ ఈ వచనం చదువుతాం కదా మనము సజీవంగా ఉండటం దేవుని ನಾವು ಜೀವಂತವಾಗಿರುವುದು ಯೆಹೋವನ ಕರುಣೆ. ವಿಲಾಪವಾಕ್ಯ 3వ అధ్యాయం. ఓకే, అక్కడ 3వ అధ్యాయం 31, 32, 33 వచ్చింది చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31, 32, 33 వచనం. ప్రభు సర్వకాలం విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని
బట్టి జారిపడుతూ హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను పాతనైనను కలుగజేయుడు. చూడండి, నర జన్మదవరನ್ನು బాధించి వెతగిలుಸುವುದು ఆతనికి ఇష్టమిಲ್ಲ. మమ్మల్ని బాధపరచటం దేవునికి ఏం లేదంట. అర్థమైందండి? అలా బాధపరచడం ఇష్టమైతే ఆయన కలవరి శిలువ మీద మరణించే అవసరం ఆయనకు ఉండలేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం, ఈ ఆశ ఆ సేవకుణ్ణి బంధగృహంలో వేస్తాడు. తర్వాత చాలా మంది జనులను ఏం చేస్తాడంట? బాధపరుస్తాడు. 11 వచనం చూడండి. ఆశ చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. హల్లెలూయా. ఏముందండి ఇక్కడ? ఆశ స్టార్టింగ్ నుంచి ఎవరిని ఆశ్రయించాడు? ఇక్కడ చూస్తున్నాం, యూదా ఆశ చేసిన కార్యములను గూర్చి కొన్ని గ్రంథాల్లో రాయబడ్డాయి. కానీ ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరం, 39th ఇయర్, 39వ సంవత్సరం ఏమొచ్చింది? వీని కాళ్లకు జబ్బు, రోగం వచ్చింది. పాపం ఇప్పుడైనా జబ్బు వచ్చినప్పుడైనా యెహోవాని మొరపెట్టేది మానేసి ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. అంటే ఇంతవరకు ఈయన అభివృద్ధి చేసింది ఎవరు? ఇంతవరకు ఈయనకి నెమ్మది కలిగి చేసింది ఎవరు? యుద్ధం లేకుండా కలిగి చేసింది ఎవరు? అభివృద్ధి చేసింది ఎవరు? చాలాసార్లు మనం కూడా ఎలా చేస్తాం దేవుణ్ణి? టిష్యూ పేపర్లా. మనకు అద్భుతాలు చేశాడు, అన్ని చేశాడు, మేలు చేశాడు, అన్ని డెవలప్ అయిన తర్వాత మనం ఇంకొకరిని చూడకూడదు. ఇప్పుడు ప్రసాదరావు జీవితంలో అద్భుతం చేశాడంటే ప్రసాదరావు యథార్థంగా వచ్చి కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. ప్రసాదరావు జీవితంలో చేశాడు కాబట్టి ప్రసాదరావు దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ప్రసాదరావు ఆ అంకల్ రాడే, ఆ రేవಣ್ణ రాడే, ఆ తాత రాడే అంటే ఆ తాత జీవితం గురించి నీకు లెక్కలు అడగల. నీవు నీలో జరిగిన అద్భుతాలను నువ్వు ఆదివారం వచ్చి దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. అర్థమవుతుందా మీకు? మీరు ఇంకొకరిని చూడకండి. మీరు చర్చిలో ఉన్న వాళ్ళందరికీ రాత్రి భోజనం చేయకముందు మీరు ఫోన్ చేయాలి. అలాగైతే అందరు భోజనాలు చేశారా, మీరంతా చేశారంటేనే నేను అన్నం పెట్టుకుంటాను ప్లేట్లో, లేకపోతే లేదనాలి. అలా లేదే, అలా లేదే. ప్రార్థనకు వచ్చే విషయం అయితే ఎలాగంటే వాళ్ళు వస్తే నేను వస్తా, వాళ్ళు చేస్తే నేను చేస్తా, వాళ్ళు మిద్దెక్కి ఎగిరిసేస్తారు, మీరు చేస్తారా? బైబిల్ ఏం చెప్తా ఉంది ఆలోచించండి. కృతజ్ఞత భావం అనేది యథార్థంగా నీవు వ్యక్తిగతంగా సమర్పించాలి, ఇంకొకరిని చూసి కాదు. ఆశ ఎంత యథార్థంగా ఉన్నాడో అంత వర్ధిల్లాడు. ఈరోజు మన టాపిక్ ఏంటి? దేవునితో వాడు ఉన్నంత కాలం ఏమయ్యాడు? వర్ధిల్లాను. ఇప్పుడు ఎప్పుడైతే సేవకుని చెరసాల్లో వేశాడో, జనులను ఇబ్బంది పెట్టాడో, కొన్నిసార్లు కళ్ళు నెత్తికెక్కిపోతే ఎవరిని బాధ పెడతారో, ఎవరిని ఎంత మాట అంటారో వెనక ముందు చూడరు కొంతమంది. అందుకే బైబిల్ చెప్తా ఉంది. అప్పుడు వీని కాళ్ళకి ఏమొచ్చిందంట? జబ్బు వచ్చింది. తాను బహు బాధపడినను, చూడండి ఎంత బాగా రాశారు బైబిల్లో. అతను తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చేయలేదంట. చూడండి, బాధపడిన యెహోవా యొద్ద వచ్చి క్షమాపణ అడిగితే, ప్రార్థన చేస్తే, ఒకప్పుడేమని ప్రార్థన చేశాడు? యెహోవా నీ మీదే నమ్మకం ఉంచి ఉన్నాను, నీ నామమును బట్టే నేను జనముల మీద వెళ్తాను యుద్ధానికి అన్నాను. మొగోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు జబ్బు వచ్చినప్పుడు యెహోవాను విచారణ చేయాలి. నీ జీవితంలో కొన్నిసారి గెలిచానులే అనుకుంటావేమో, దాటానులే అనుకుంటావేమో, చెలరేగుతున్నానులే, చలామణి అవుతున్నానులే అనుకుంటావేమో. బ్రేకులు ఎవరి చేతిలో ఉన్నాయి అని బైబిల్ చెప్తా ఉంది. మనం చాలాసారి మన చేతిలో ఉన్నాం అనుకోకండి. మనమందరం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన నిన్ను మొత్తాడు అంటే క్షణములో ఏమైపోతావో తెలియదు. ఇక్కడ ఈ వ్యక్తి ఎంత మారిపోయాడంటే, దేవునితో ఉండి అభివృద్ధి చెందిన వాడే అనారోగ్యం వస్తే యెహోవాను విచారించక, చూడండి వైద్యులను ఏం చేశానంట. తర్వాత తన ఏడుకొడి ఎందుకు 41వ సంవత్సరమున
అత్తరు పని వారి చేత సిద్ధము చేయించబడిన సుగంధ వర్ణములతో పరిమళ ద్రవ్యములతో నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధ వర్గములను దహించి దావీదు పట్టణ ముందు అతడు తన కొరకై తొలగించుకున్న సమాధియందు అతన్ని పాతిపెట్టేది. హల్లెలూయా. ఎండింగ్ ఎలా ఉందండి? అంత్యం ఎలా ఉంది? చాలా భయంకరం. ఈరోజు బైబిల్ ప్రకారం ఆలోచిస్తే ప్రారంభం కంటే అంత్యం వైభవంగా ఉండాలంట. ఆశ ప్రారంభంలో దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవుని చిత్తానుసారంగా నడిచాడు, అభివృద్ధి తెచ్చాడు. దేవునితో ఉన్నంత కాలం వాడు అభివృద్ధి ఏమాడండి వర్తిల్లేను. ఎప్పుడైతే దేవుని వదిలిపెట్టాడో వాని అంత్యం అక్కడి నుండి ప్రారంభమైంది. ఈ జరిగిన సంఘటన నుండి నువ్వు ఏం నేర్చుకుంటామంటే, ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయిస్తావో ఖచ్చితంగా నిన్ను దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఎప్పుడైతే యెహోవాను నువ్వు తృణీకరిస్తావో, ప్రక్కన పెడతావో, ఆయన నిన్ను కూడా ఏం చేస్తాడండి? తృణీకరిస్తాడు. అందుకే ఇక చెప్తూ వెళ్తే చాలా సంగతులు ఉన్నాయి బైబిల్లో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా తన చిత్తానుసారంగా ముందుకు వెళ్తామో ఖచ్చితంగా ఆశ ఏలుబడిలో తన నెమ్మది కలిగి ఎలాగా జీవించాడో అలా మన కుటుంబం, మన జీవితం, మన సంఘం నెమ్మదిగా ఉండటానికి సాధ్యం. ఈరోజు చాలా మంది నెమ్మది కోసం ఎక్కడికో వెళ్తారండి, ఏదేదో ప్రయత్నాలు చేస్తారు. నువ్వు ఉన్న చోటే నువ్వు నెమ్మదిగా ఉండటానికి సాధ్యం. ఎప్పుడు తెలుసా? యెహోవాను ఆశ్రయిస్తే, గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా నెమ్మది కలిగిన జీవితాన్ని నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేస్తాడు. మన జీవితాల్లో దేవుడు ఇచ్చి చూస్తాడు, తీసుకొని కూడా చూస్తాడు. ఇచ్చినప్పుడు ఏమండి విర్రి వీగక ఎదిగినంత ఒదగాలి. అర్థమైందా? తెలుగులో అంటారు ఎదిగినంత ఒదగాలి, తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో మనం అభివృద్ధి చెందుటకు దేవుని కృపలు ఆశ్రయించి ముందుకు సాగితే ఇంకా గొప్ప గొప్ప స్థానమానాలు, స్థితులు దేవుడు మాకు అనుకరిస్తాడు. ఇంకా బైబిల్లో చూస్తే చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఇంకా కొన్నిసార్లు కలుసుకున్నప్పుడు మనం ధ్యానిస్తాం. అట్టి మహిమలో అంటే కృపలో దేవుడు మమ్మల్ని నడిపించాలంటే, మరలా చెప్తున్నాను, ఆశాల మనం గర్వించక, ఆశాల దూషించక, ఆశాల మనం తగ్గించుకొని ఎలా యెహోవాతో ఉండి అభివృద్ధి చెందాడో అలా మనము కూడా అభివృద్ధిలో ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడు మా జీవితంలో గొప్ప అభివృద్ధిని తీసుకొస్తాడు. దేవుడి కుటుంబాన్ని, మమ్మల్ని, మా అందరి జీవితాన్ని దీవించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. లైవ్ లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆశ జీవితం ద్వారా ప్రభా మనం నేర్చుకున్నది ఏంటంటే, తను ఎంతకాలం యథార్థంగా నీకు అనుకూలంగా నీ విశ్వాసం కలిగి జీవించాడో అంతకాలం ఆయన రాజ్యంలో నెమ్మది ఉండేది, యుద్ధం లేని జీవితం ఉండేది, అభివృద్ధి ఉండేది, ఆశీర్వాదం ఉండేది. అయ్యా, ఎప్పుడైతే నాయన నీకు వ్యతిరేకంగా మారిపోయాడో, భయంకరమైన పరిస్థితిని అనుభవించి మృతి నొందాడో, ఈరోజు మా జీవితాల్లో కూడా నీకు యథార్థంగా, నీకు అనుకూలంగా, నీకు విశ్వాసం కలిగి ముందుకు సాగుటకు దయచేయండి. ఇక్కడ చేరవచ్చిన బిడ్డలందరినీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని ఘనత, మహిమ, ప్రభావాన్ని ఆరోపిస్తూ, విశేషంగా రైతులకు మంచి పంటను అనుగ్రహించు, మంచి నీళ్లను, వాతావరణాన్ని అనుగ్రహించండి. విశేషంగా ఎవరైతే అప్పుల భారంలో ఉన్నారో యేసునామములో అప్పులన్నీ తీర్చబడును గాక. విశేషంగా చదువుతున్న బిడ్డలకు నీ జ్ఞానం తెలియనివ్వండి. దూర ప్రాంతం, దేశంలో ఉన్న వారిని సంరక్షించు, సురక్షితంగా ఉంచు, ఉన్నతమైన స్థాయిలో బిడ్డలు నడిపించు. గర్భఫలం లేని వారి గర్భఫలం కలుగును గాక. తల నుండి అరికాల వరకు అనారోగ్యంలో ఉన్న వారిని తాకండి, స్వస్థపరిచి మీరు మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకున్నదంతా సర్వసమృద్ధిగా పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు తీర్పబడినట్లయితే దయచేసి మీ అభిప్రాయాలు కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా తెలియచేయండి. మరి ఈ కార్యక్రమాన్ని అనేకులకు మీరు షేర్ చేయటం ద్వారా మరి ఈ వాక్యం అనేకులు విని దేవుని పోటుకు సహకరించాలని మీ అందరినీ మనవి చేస్తూ, మరొకసారి దేవుని చిత్తం మీద మరలా లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. దేవుని మెండైన కృప మీకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. May God bless you. May God bless you all. Amen. Praise the Lord.